డియర్ స్టూడెంట్స్, మనం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఈజీగా ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి అనే అంశాన్ని ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఒక సిరీస్గా నేర్చుకుందాం, తర్వాత మిగిలినవి చూద్దాం. నేనేం చేశానంటే మీకు రే ఆప్టిక్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక అవి నేర్చుకుంటే మీకు ఒక 2 మార్క్స్ వచ్చినట్టే. మరలా ఇలా చూస్తూ పోతే మనకి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనే ఈ లెసన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇవి గనక నేర్చుకుంటే మీకు 4 మార్క్స్ యాడ్ అయినట్టే. కాబట్టి నేను ఫస్ట్ ఈ లెసన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. మీరు కూడా కేర్ఫుల్గా చూడండి. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ నెట్ ఫోర్స్. వాట్ కెన్ యూ సే అబౌట్ ది నేచర్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఈ క్వశ్చన్ ఏంటో ఆలోచిద్దాం. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ నెట్ ఫోర్స్. వాట్ కెన్ యూ సే అబౌట్ ది నేచర్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవన్నీ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట. ఇలాంటి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక డైపోల్ పెట్టాం. డైపోల్ అంటే ఏం లేదు, ఒకవైపు నార్త్ పోల్, ఒకవైపు సౌత్ పోల్ ఉంటే దాన్ని డైపోల్ అంటారు. అప్పుడు ఈ సౌత్ పోల్ మీదేమో ఒక ఫోర్స్ పనిచేస్తుంది, F=mb. ఈ నార్త్ పోల్ మీద కూడా ఇంకొక ఫోర్స్ పనిచేస్తుంది, F=mb. ఈ రెండు ఫోర్సులు ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఒకవేళ కనుక అది యూనిఫామ్ ఫీల్డ్ అయితే, యూనిఫామ్ ఫీల్డ్ అయితేనే కదా ఇక్కడ బి ఉండేది, ఇక్కడ బి ఉండేది. అదే నాన్ యూనిఫామ్ అయితే ఇక్కడ B1 ఇక్కడ B2 ఉంటుంది. సో ఒకవేళ యూనిఫామ్ ఫీల్డ్ అయితే రెండు ఈక్వల్ ఫోర్సెస్ పనిచేస్తుంటాయి అన్నమాట. అప్పుడు నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 0 వస్తుంది. ఎందుకంటే ఇది ఇటు ఉంది, ఇది ఇటు ఉంది, నెట్ ఫోర్స్ 0 వస్తుంది. ఇక్కడ నెట్ ఫోర్స్ 0 రాకుండా ఎంతో కొంత ఉంది అంటే అర్థమైందంటే వీటిలో ఒక ఫోర్స్ ఎక్కువ ఉందని, ఒక ఫోర్స్ తక్కువ ఉందని అర్థం అన్నమాట. అలా ఉండేది ఎప్పుడు ఖచ్చితంగా ఇది నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితేనే అలా జరుగుతుంది. సో మీరు ఏం చెప్తారు ఫీల్డ్ని గురించి అంటే, డెఫినెట్గా మనం ఏం చెప్తామంటే ఫీల్డ్ అనేది నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తాం. అదే మన ఆన్సర్. ఓకేనా? అలా నాన్ యూనిఫామ్ ఫీల్డ్ అయితేనే నెట్ ఫోర్స్ ఎంతో కొంత ఉండేది, యూనిఫామ్ అయితే నెట్ ఫోర్స్ 0 అయ్యేది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ది కంపాస్ నీడిల్ ఎట్ ది ఎర్త్ పోల్స్? మామూలుగా ఒక కంపాస్ నీడిల్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైనా పెడితే ఆ కంపాస్ నీడిల్ భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశల్లో నిశ్చల స్థితికి వస్తుంది. దాన్ని మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటారు. అదే కంపాస్ నీడిల్ని పోల్స్ దగ్గర పెడితే అక్కడ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఉంటుంది, హారిజాంటల్ కాంపోనెంట్. మరి ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎటు నిలబడాలో తెలియక, ఎందుకంటే అక్కడ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు కదా, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 కాబట్టి ఆ కంపాస్ నీడిల్ ఎటు నిలబడాలో తెలియక అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఫ్రీగా ఉంటుందన్నమాట. అదే కంపాస్ నీడిల్ని మన దగ్గరికి తీసుకొని వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఎర్త్ ఫీల్డ్ ఉంది కాబట్టి అది మ్యాగ్నెటిక్ మెరిడియన్లోనే భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశల్లో మాత్రమే నిశ్చల స్థితికి వస్తుంది. అది తేడా. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ శాంపుల్? మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ శాంపుల్ అంటే నీకేమర్థమైందో చెప్పమంటున్నాడు. మరి మ్యాగ్నటైజేషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక మెటీరియల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచితే, ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక మెటీరియల్ని కనుక మనం ఉంచినట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఇనుప ముక్కని ఉంచాం, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇనుప ముక్కలో ఆ మాలిక్యూల్స్ అన్నీ ఒకే డైరెక్షన్లోకి వచ్చేసి ఇనుప ముక్కలో అయస్కాంతత్వం అనేది ఏర్పడుతుంది. అలా దాంట్లో మ్యాగ్నటిజాన్ని మనం కలగజేయటాన్ని మ్యాగ్నటైజేషన్ అంటారు.
సో ఏదైనా ఒక మెటీరియల్ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఆ మెటీరియల్లో మ్యాగ్నెటిజం క్రియేట్ అవ్వటమే మ్యాగ్నటైజేషన్ అనమాట. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ని ఐతో రిప్రజెంట్ చేస్తారు, ఎం కాదు. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటే ఏంటి అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్, అది దాని డెఫినేషన్. మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్, I = m/v. యూనిట్ అడిగితే మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఏమో ఆంపియర్ ఇంటూ మీటర్ స్క్వేర్, బై వాల్యూమ్కి ఏమో మీటర్ క్యూబ్. అప్పుడు ఎంత వస్తుంది? ఆంపియర్ పర్ మీటర్ అని వస్తుంది అనమాట. ఇది దాని SI యూనిట్. ఇదేమో ఫార్ములా. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ని ఐతో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ఎ సోలినాయిడ్? అసలు సోలినాయిడ్ అంటే మీకు తెలుసా? సోలినాయిడ్ అనేది ఒక పొడవైన స్ప్రింగ్ లాంటి తీగ చుట్ట. మీరు ఒక స్ప్రింగ్ చూశారు కదా, ఆ స్ప్రింగ్ లాగానే ఉంటుంది, ఒక పెద్ద పొడవైన తీగ చుట్ట. దీంట్లో కరెంటు పాస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అనమాట. దీని మధ్యలో ఇదేంటిది? దాని యాక్సియల్ లైన్ మధ్యలో ఉండేది. ఓకే, ఇప్పుడు ఈ మ్యాగ్నెటిజం లోపలే ఉంటుంది, బయట ఉండదు. సో ఒక సోలినాయిడ్ అనే పొడవైన తీగ చుట్టలో ఒక కాయిల్లో మ్యాగ్నెటిజం అనేది లోపలే ఉంటుంది కానీ బయట ఉండదు. ఈ యాక్సిస్ మధ్యలో బి ఎంతో తెలుసా మీకు? బి = μ0 Ni. ఈ యాక్సిస్ ఒక చివర దగ్గర బి ఎంతో తెలుసా మీకు? బి = μ0 Ni/2. ఈ రెండు ఏమి ఇక్కడ ఈ క్వశ్చన్లో అడగల, నేను మీకు సోలినాయిడ్ను పరిచయం చేసి చెప్తున్నాను అనమాట. ఇవి చాలా సాధారణంగా అడిగే క్వశ్చన్స్ కాబట్టి తెలిసి ఉండాలి. సోలినాయిడ్ యాక్సియల్ లైన్లో మిడ్ పాయింట్ దగ్గర ఇండక్షన్ ఎంత? μ0 Ni. ఒక ఎండ్ దగ్గర ఎంత? μ0 Ni/2. ఈ సోలినాయిడ్లో కరెంటు పాస్ అవుతున్నప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దాని మ్యాగ్నెటిజం అంతా లోపలే ఉంటుంది. మరి మ్యాగ్నెట్ అయితే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండాలి కదా. ఎస్, దాని మ్యాగ్నెటిక్ మూమెంటే అడిగాడు. M = Nia. ఇక్కడ N అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. అంటే ఇది చాలా పొడవు ఉండొచ్చు. 1 మీటర్ పొడవులో ఎన్ని చుట్లు ఉన్నాయో అది N అంటే. నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే 1 మీటర్ పొడవులో ఎన్ని చుట్లు ఉన్నాయో అది. I అంటే కరెంటు, A అంటే πr², ఎందుకంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కదా. ఒకవైపు నుంచి చూస్తే అది సర్క్యులర్ షేప్లో ఉంటుందిగా. ఒకవైపు నుంచి చూడండి మీరు, అది ఎట్లుంటుంది? సర్క్యులర్ షేప్లో ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది. దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనే A. ఓకే, కాబట్టి ఇది సోలినాయిడ్. మనం అడిగింది మ్యాగ్నెటిక్ మూమెంట్. M = Nia అని గుర్తుపెట్టుకోండి. N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ కాదు, నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఇప్పుడే చెప్పాను కదా, దాన్ని ఎంతో డినోట్ చేస్తారు, క్యాపిటల్ M తోటి. దానికి యూనిట్ ఏంటంటే ఆంపియర్ ఇంటూ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని క్యాపిటల్ B తో డినోట్ చేస్తారు, దానికి యూనిట్ టెస్లా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని క్యాపిటల్ H తో డినోట్ చేస్తారు, దానికి యూనిట్ ఏంటి అంటే ఆంపియర్ పర్ మీటర్. ఓకేనా? సో దేంతో డినోట్ చేస్తారో తెలిసి ఉండాలి, దానికి యూనిట్ కూడా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి? ఇది కొంచెం కేర్ఫుల్గా చూద్దాం. చూడండి, కాన్సెప్ట్ తెలియాలి కదా మీకు. ఇది ఎర్త్లో భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశలు అంటే జియోగ్రఫిక్ నార్త్ పోల్ భూమి యొక్క భౌగోళిక ఉత్తర దిశ, జియోగ్రఫిక్ సౌత్ పోల్ భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశ.
ఈ రెండింటినీ కలుపుతూ గీసినటువంటి ఒక లైన్ లేకపోతే ఒక ప్లేన్ని జామెట్రిక్ మెరిడియన్ అంటారు. జామెట్రిక్ నార్త్ పోల్ సౌత్ పోల్ని కలుపుతూ ఒక లైన్ గీస్తే దాన్ని జామెట్రిక్ మెరిడియన్ అంటారు. ఓకే, మరి భూమి ఒక మ్యాగ్నెట్ కదా, మీ అందరికీ తెలుసు కదా భూమి అయస్కాంతం అని. మరి భూ అయస్కాంతం ఇలా ఉంటుంది లోపల, భూమి లోపల. మరి అయస్కాంతానికి 2 పోల్స్ ఉండాలి కదా, ఇది మ్యాగ్నెటిక్ నార్త్ పోల్, ఇది మ్యాగ్నెటిక్ సౌత్ పోల్. ఆ రెండింటినీ కలుపుతూ ఒక లైన్ గీస్తే దాన్ని మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటారు. సో ఇదేమో జామెట్రిక్ మెరిడియన్, ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఆ రెండి మధ్య కొంత యాంగిల్ ఉంది చూసారా, ఆ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ అంటారు. అర్థమవుతుందా? యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ అంటే జియోగ్రఫిక్ మెరిడియన్ కి మ్యాగ్నెటిక్ మెరిడియన్ కి మధ్యలో ఉండే యాంగిలే యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ అంటే. ఓకే, మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. దాన్ని చూద్దాం మనం. ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు భూమి యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత ఇది బి. దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే 2 భాగాలుగా విడగొట్టచ్చు. ఇటు హారిజాంటల్ డైరెక్షన్లో, ఇటు వర్టికల్. హారిజాంటల్ డైరెక్షన్లోనేమో బిహెచ్ అంటారు, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వర్టికల్ డైరెక్షన్లో బివి, వర్టికల్ కాంపోనెంట్. ఈ బినే ఇట్లా విడగొట్టా నేను. ఎలా అంటే 10ని మనం 6, 8 అని విడగొట్టచ్చుగా. 6, 8ని కలిపేస్తే 10 వస్తుందిగా. ఎలా? 10 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ట్రై చేసి చూడండి. 8 8 64, 6 36 కలిపితే రూట్ ఆఫ్ 100, 10 వచ్చేసింది. అలానే బిని బిహెచ్ బివి అని విడగొట్టచ్చు. మళ్ళీ ఈ రెండింటిని కలిపితే బి వస్తుంది. ఎలా అంటే బి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ బిహెచ్ స్క్వేర్ ప్లస్ బివి స్క్వేర్. ఓకే, ఇది ఇంకా కూడా టాన్ డెల్టా. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది చూడు, ఆ టాన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే బివి బై అడ్జసెంట్ సైడ్ అంటే బిహెచ్. ఈ 2 ఫార్ములాలు మీకు అవసరం అవుతాయి, అడుగుతాడు కాబట్టి చెప్పాను నేను. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని 2 కాంపోనెంట్స్గా విడగొట్టచ్చు, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హారిజాంటల్ కాంపోనెంట్తో చేసే యాంగిల్ చూసారా, దాన్నే యాంగిల్ ఆఫ్ డిప్ అంటారు, లేకపోతే ఇంక్లినేషన్ అంటారు. సో ఇంక్లినేషన్ అనగానే ది యాంగిల్ బిట్వీన్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ and its horizontal component is called angle of dip అని చెప్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కొన్ని మెటీరియల్స్ ఇచ్చాడు మనకి, ఏది ఏంటో చెప్పమని అడుగుతున్నాడు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నేనైతే మీకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ 3 ఉన్నాయి. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఒక మ్యాగ్నెట్ చేత బలంగా ఆకర్షించబడేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, నికెల్, కోబాల్ట్. ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇవన్నీ కూడా ఒక మ్యాగ్నెట్ చేత బలంగా ఆకర్షించబడతాయి కాబట్టి ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అలైన్ అవుతాయి కాబట్టి వీటికి ఫెర్రో. రెండోది పారా, ఒక మ్యాగ్నెట్ చేత లైట్గా అట్రాక్ట్ అవుతాయి, ఇవి పారా. ఒక మ్యాగ్నెట్ చేత లైట్గా రెపల్ అయ్యేవి డయా. సో మీకు అర్థమైనవి కదా. వీటిల్లో గుర్తు పెట్టుకోక తప్పదు. ఇవి మ్యాంగనీస్, అది పారామ్యాగ్నెటిక్ మెటీరియల్, అంటే మ్యాగ్నెట్ చేత లైట్గా అట్రాక్ట్ అవుతుంది. బిస్మత్, డయా అంటే మ్యాగ్నెట్ చేత లైట్గా రెపల్ అవుతుంది. కోబాల్ట్ అది ఫెర్రో, నేను చెప్పాను కదా ఇక్కడ ఐరన్, నికెల్, కోబాల్ట్. ఇది ఒక మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ అవుతుంది స్ట్రాంగ్. ఆక్సిజన్ పారా, నికెల్ ఫెర్రో, కాపర్ డయా అది. సో
ఏది ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం సింపుల్గా ఇవి చూసేసాము. ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ కూడా లేవు. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్సే. మీరు చాలా ఈజీగా 15 నిమిషాల్లో ప్రిపేర్ అవ్వచ్చు. మీరు జాగ్రత్తగా ఈ పేపర్ అంతా నేర్చుకొని ఎలా ఉందో చెప్పండి. నాకు కామెంట్ పెడితే కదా మీకు అర్థమైంది లేనిది తెలిసేది, మీరు చూస్తున్నది లేనిది మీరు చూసి వదిలేస్తున్నారు. సో మీరు డెఫినెట్గా కామెంట్ పెట్టండి. మీకు అర్థమైతే లైక్ చేయండి. ఓకేనా? రైట్.